ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడవైయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొడియాడబడుతున్న మా దేవా, మీకే వందనాలు, స్తుతులయ్యా, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, గడిచిపోయిన రాత్రి కాలమంతా కూడా మీ కృప, మీ కాపుదల దయచేశారు తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో అనేకులు చూడలేని ఈ రోజును మాకు తండ్రి బహుమానముగా అనుగ్రహించినందుకు, ఈ రోజును మాకు ప్రవేశమును దయచేసినందుకు స్తుతులయ్యా, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. 1 కొరింథీ 9:27 నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకునుచున్నాను అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి. అవునయ్యా, ఈ రోజున శరీరము ద్వారా పాపం చేసే వ్యక్తులుగా, శరీరము ద్వారా మీకు అవిధేయులుగా ఉండే వ్యక్తులుగా అయా కొన్నిసార్లు మేము ఉంటున్నాము తండ్రి. ఆ శరీరమును నలగగొట్టుకునే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి ప్రభువా. శరీరము ద్వారా, శరీర బలహీనతల ద్వారా ఈ లోకానికి ఆకర్షితులమై మీ నామానికి మేము చెడు పేరు తేకుండా, అవమానం తేకుండా ప్రభువా, దాన్ని తండ్రి నలగగొట్టుకొని మా మాట వినేలాగున శరీరాన్ని చేసుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాము. వారి యొక్క ప్రతి తలంపు, ప్రతి ఆలోచన కూడా ఈ రోజున నెరవేర్చమని అడుగుతున్నాము తండ్రి. వారి శరీరాలను కూడా వారి ఆధీనంలోకి తీసుకునేలాగున వారికి జ్ఞానము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున ప్రభువా, మా ఆత్మను, మా దేహమును మీ పాద సన్నిధిని పెడుతుండగా మా పరిశుద్ధతను కాపాడుకోనగలిగిన ప్రవర్తనే మేము కలిగి ఉండుటకు కృప చూపించండి నాయన. మా యొక్క ప్రతి మార్గాన్ని బట్టి అడుగుతున్నాము. మా ప్రతి ప్రయాణంలో మీరు తోడై ఉండండి. రాకపోకల యందు మీ దేవదూతల కంచె, కాపుదల మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఏ ఒక్కరు కూడా ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి చిన్న గాయములు కూడా కాకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు, గృహాలకు చేర్చబడుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన, మా యొక్క ప్రతి పనిని కూడా దీవించండి అయ్యా. చేస్తున్న ఏ పని అయినప్పటికీ నాయన, ఆ పనిలో మేము నూరంతలుగా ప్రతిఫలం చూచులాగున ఆశీర్వదించండి. ఎవరు కూడా నష్టపోకుండా, ఎవరు కూడా వెనకబడిపోకుండా ప్రతి ఒక్కరికి ఫలితాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న, ఉద్యోగాలకు వెళ్తున్న, శుభకార్యాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున ఎవరు కూడా ఎటువంటి లేమితో, లోటుతో ఉండకుండా సంపూర్ణ సమృద్ధిని దయచేయండి తండ్రి. ఆర్థిక పరంగా బలపరచండి, ఆత్మీయంగా వారిని ఇంకా స్థిరపరచండి నాయన. మంచి ఆరోగ్యంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి రుగ్మత నుంచి కూడా ఈరోజు విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు సిద్ధపాటు కలిగి వెళ్తున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. వారిని జ్ఞానంతో, జ్ఞాపక శక్తితో నింపండి. సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, డెలివరీస్ కొరకు, ఆపరేషన్స్ కొరకు, రిపోర్ట్స్ కొరకు, చెకప్స్ కొరకు వెళ్తున్నారు. వారందరికీ మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా ఈరోజు ఈ లోకమాయలో మేము పడిపోకుండా ప్రతి ఒక్క వాటిని వివేచన కలిగి ఎదిరించుటకు, భయము లేకుండా ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. ఎటువంటి అవమానాలు, ఎటువంటి నిందలు మా పైకి రాకుండా తండ్రి మీరే కృప చూపించండి తండ్రి. ఈ యొక్క ఎండ వేడిమి నుంచి ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు కాపాడండి. వారికి చల్లదనాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఇతరుల పట్ల మృదు స్వభావమును కలిగి ఉంటూ మా కుటుంబాన్ని ప్రేమిస్తూ ప్రతి ఒక్కరిని తండ్రి క్షమించే హృదయాన్ని మాకు ఈ రోజున దయచేయమని ప్రార్థిస్తున్నాము. గృహాలలో ఒంటరిగా ఉంటున్న వారు ఉన్నారు నాయన, వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాము. ఈ రోజున మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. మేము కూడా ఈ రోజున మీ శ్రేష్టమైన మాటలను కొంతమందికి చెబుతూ రాజ్య స్వార్థలో పాలిభాగస్తులై ఉండే ధన్యత అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.